మన రేడియో మన సంగీతం మన సంస్కృతి. మ్యామ్ మీరు డాక్టర్, ఎంటర్‌ప్రెన్యూర్, పొలిటీషియన్. సో రైట్ నౌ ఎవరికైనా కూడా ఫ్యామిలీ నుండి మంచి సపోర్ట్ ఉండాలి. మిమ్మల్ని Yes. ఎక్కువగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? See, my entire family supported me. My dad is a police officer, is a retired IPS officer. My mother is a housewife. My only brother is an entrepreneur again. He's into business and politics. My husband is a software developer and entrepreneur. And I have a son who's now started undergrad. He's in US. వీళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళే. వీళ్ళే కాదు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవ్రీబడి దేర్ సపోర్టెడ్ మీ. అంటే వాళ్ళు ఇచ్చే గుడ్ విల్, సపోర్ట్. ఇప్పుడు ఏదైనా కూడా మనం ఒక పని చేస్తుంటే ఎస్ యూ కెన్ డూ ఇట్, యూ గో ఫర్ ఇట్ అని ఇచ్చే ఆ సపోర్ట్ ఉంది చూసారా, అది ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి. అందులో మనకి అన్నోన్ టెరైన్స్లోకి, అన్నోన్ హారిజన్స్లోకి వెళ్తుంటాం ఒక్కోసారి. అప్పుడు ఏంటంటే యూ కెన్ డూ ఇట్ అని మనకి ఒక ప్యాట్ ఇన్ ద బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. అది చేస్తే మనకి ఎక్కడ లేని వెయ్యేనుగుల బలం వస్తుంది మనకి ఒక్కసారిగా, మనం చేయగలము అనే ఒక ఇది వస్తుంది. సో టు ఎనీబడి దట్స్ ఇంపార్టెంట్. అండ్ నాకు ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ చైల్డ్హుడ్, గ్రేట్ మెమరీస్, వెరీ ఇన్స్పైరింగ్ పేరెంట్స్. మా నాన్నగారి దగ్గర నుంచి మేము వీ లెర్న్ డిసిప్లిన్, వీ లెర్న్ అప్రైట్నెస్, అండ్ ఇస్ అ వెరీ ఆనెస్ట్ ఇండివిజువల్ అండ్ వెరీ సర్వీస్ మైండెడ్. నాకు సర్వీస్ అంటే ఏంటి అనేది చాలా చిన్న వయసులో నేను నేర్పించారు. అంటే వెన్ వీ వర్ ఇన్ 3rd or 4th క్లాస్ దగ్గర నుంచి బ్లైండ్ పీపుల్కి డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వటం స్కూల్లో, ఇవన్నీ కూడా మాకు, అంటే హీ నెవర్ థాట్ ఆఫ్ దాట్ యాజ్ అ వేస్ట్ ఆఫ్ టైం. మా క్లాస్మేట్స్ చాలామంది పేరెంట్స్ వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు టైం అని చెప్పి వాళ్ళ మీద కోప్పడేవాళ్ళు. బట్ మా ఇంట్లో ఎప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ ఉండేది కాదు. మా ఇంట్లో దే ఆల్వేస్ యూస్ టు ఎంకరేజెస్, మన చేతనైంది మనం రేస్ చేసి ఇవ్వాలి, మన చేతనైంది మనం హెల్ప్ చేయాలని. ఈవెన్ మేము ఎలక్యూషన్స్, డిబేట్స్లో ఏదైనా మేము ఇఫ్ ఐ వన్ ఎనీ ప్రైజ్, ఆ రోజుల్లో 300, 400, మ్యాక్స్ 500 ఉండేది ప్రైజ్ మనీ. సో 500 వస్తే దే యూస్ టు స్ప్లిట్ ఇట్ అప్. ఆ మనీని ఒక 200, 300 వేరే వాళ్ళకి, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. దే యూస్ టు మేక్ మీ డొనేట్ దట్ మనీ. ఒక 300కి దే యూస్ టు మేక్ మీ బై బుక్స్, బుక్స్ లేకపోతే ఏదో నాకు నచ్చింది, పెన్స్ అట్లా ఏదో కొనుక్కునేదాన్ని. సో అలాగా దే టాట్ మీ ఫ్రమ్ అంటే సర్వీస్లో ఉండే హ్యాపీనెస్ ఏంటి అనేది, ఎంత సెల్ఫ్లెస్గా ఉండాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన హీ ఆథర్డ్ మెనీ బుక్స్ అండ్ హీస్ టు గెట్ అ హెఫ్టీ రాయల్టీ. ఆ రోజుల్లో 30,000 to 40,000 హీస్ టు గెట్ రాయల్టీ ఎవ్రీ 6 months, విచ్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు. అది ఇంకెవరన్నా అయితే కనుక ఆస్తులు పెంచుకుంటారు అట్లా ఇచ్చేస్తే. బట్ ఆల్వేస్ మై డాడ్ యూస్ టు పే ఆఫ్ ఈ పేద పిల్లల ఫీజులు కట్టడం, వాళ్ళ పుస్తకాలు కొనివ్వడం, వాళ్ళ హాస్టల్ ఫీజు కట్టడము, లేదు ఎవరికైనా పెళ్ళిళ్ళకి సహాయం చేయటం. ఈ పేద బ్రాహ్మణులు కానీ కొంతమంది అట్లా ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వస్తే ఇవ్వటం, ఇలా చేసేవాళ్ళు. సో ఐ యూస్ టు అబ్జర్వ్ ఆల్ దాట్. అండ్ ఆయన చాలా హ్యాపీగా, అసలు చాలా తృప్తిగా, అంటే ఒక అంబానీ కూడా అంత తృప్తిగా ఉంటారు మా ఫాదర్. బికాస్ యునో హీ ఆల్వేస్ వాజ్ వెరీ హ్యాపీ హెల్పింగ్ అదర్స్. సో అందువల్ల నాకు ఐ అబ్జర్వ్డ్ ఆల్ దాట్. అండ్ ఆయన ఇచ్చే సపోర్ట్ కూడా అలాగే ఉండేది. అండ్ మాకు ఎప్పుడు చాలా చిన్నప్పుడే బుక్ రీడింగ్ అలవాటు చేశారు నాకు. బై ద టైమ్ ఐ వాజ్ 3rd, 4th గ్రేడ్కి వచ్చేటప్పటికే నేను ఐ ప్రాబ్లీ రెడ్ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు లిటరేచర్ కానివ్వండి అంతా అని. స్పెషల్గా టీచర్ని పెట్టి తెలుగు నేర్పించి నాకు చదివించేవాళ్ళు. వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ లిటరేచర్. సో బోత్ ఇంగ్లీష్, హిందీ బుక్స్ అన్నీ చాలా చిన్నప్పుడు చదివించేవాళ్ళు మాతో. సో బుక్ రీడింగ్ ఈజ్ వన్ హ్యాబిట్ దట్ హీ ఇన్కల్కేటెడ్ ఇన్ మీ. సో దానివల్ల ఏంటంటే నాకు వివిధ మనస్తత్వాలు ఇవన్నీ, అంటే మనం లైఫ్లో చాలామందిని మీట్ అవుతాం లేటర్ ఆన్ పెద్ద అయిన తర్వాత. బట్ చిన్నప్పుడు అవన్నీ చదవటం వల్ల ఏంటంటే నాకు అది చాలా అడ్వాంటేజ్ అయింది లేటర్ ఆన్ ఇన్ లైఫ్, టు అండర్స్టాండ్ పీపుల్, టు అండర్స్టాండ్ ది సైకీస్. అంటే ఎక్కడ వాళ్ళు ఎట్లా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్స్ ఏంటి అనేది బాగా అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడింది. కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఆల్ దాట్. అండ్ హీ ఆల్వేస్ యూస్ టు ఎంకరేజ్ మీ. హీ నెవర్ యూస్ టు సే, ఇప్పుడు మా మదర్ అయినా ఒక ఎక్స్టెంట్ తర్వాత ఇంకేం చదువుకుంటావు, ఇంకా ఆపేసేయచ్చు కదా అన్నట్టు ఉండేవాళ్ళు. అంటే జనరల్ మెడిసిన్, న్యూరాలజీ అంటే అందరూ ఒక రెసిడెన్సీకి అందరూ ఇబ్బంది పడితే నువ్వు 2వ రెసిడెన్సీ ఎందుకని మై మదర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. ఎందుకు అంత వై ఆర్ యూ టైరింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మా మదర్కి ఉండేది. బట్ మై ఫాదర్ ఆల్వేస్ ఎంకరేజ్డ్. ఆయనకి ఏంటంటే నేను చదివేటప్పుడు నేనేమన్నా లోగా ఫీల్ అయ్యి నేను ఏమన్నా మధ్యలో అంటే నాకు ఐ లూజ్ మై మూడ్ అనుకున్నారేమో, అదే టైంలో ఆయన ఎల్ఎల్బి చేసి మళ్ళీ నేను ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు ఆయన ఎల్ఎల్ఎం చేసి, ఇలాగ ఐ ఆల్వేస్ యూస్ టు కీప్ దట్ ఎన్వైరన్మెంట్
వెరీ పాజిటివ్ ఫర్ మీ. నాకేంటంటే ఒకలాంటి కాంపిటీషన్, ఓ డాడ్ ఈస్ డూయింగ్ ఎల్ఎల్బి, ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్, డాడ్ ఈస్ డూయింగ్ ఎల్ఎల్ఎం, ఐ హ్యావ్ టు డూ దిస్ అన్నట్టుగా ఒక ప్యారలల్గా పెట్టేవారు అనమాట అట్లా. సో దట్ వే హీస్ బీన్ అ వెరీ సపోర్టివ్ ఫాదర్. అండ్ మై హస్బెండ్ ఆల్సో ఈజ్ ఈక్వలీ సపోర్టివ్. హీస్ గివెన్ క్వైట్ సపోర్ట్. అంటే ఎప్పుడు కూడా మీకు యూఎస్లో ఏంటంటే డాక్టర్స్ ఇంట్లో ఉంటే స్పౌస్ హ్యాస్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ అదర్ వర్క్స్ అనమాట. అంటే మాకేం టైం ఉండేది కాదు ఏది చేయడానికి. సో హీస్ టు క్వైట్లీ హెల్ప్. అండ్ ఒక్కోసారి నేను చేసే దగ్గర తనకి జాబ్స్ లేకపోయినా తను ఎక్కడెక్కడ వేరే దగ్గర నుంచి కమ్యూట్ చేయటం, లాట్ ఆఫ్ స్టఫ్ హీస్ డన్ వెరీ సైలెంట్లీ అండ్ ఈస్ స్టిల్ ఎ గ్రేట్ సపోర్ట్. ఇప్పటికీ అంతా కూడా ఎవ్రీథింగ్ హీ సపోర్ట్స్. మై సన్ ఆల్సో హ్యాస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. ఎందుకు ఈ మాట స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, నేను ఫెలోషిప్ చేసేటప్పటికి మై సన్ వాజ్ ఆల్రెడీ 3 years old. అప్పటికి 3 years old ఉండి I didn't really see him grow up in India. మా మదర్ ఇక్కడ తీసుకొచ్చి పెంచారు బాబుని. పెంచినప్పుడు యూనో నా ఫెలోషిప్ ఇదప్పుడు నాకు బెస్ట్ అవుట్ గోయింగ్ ఫెలో అవార్డు వచ్చినప్పుడు మా ప్రోగ్రామ్ డైరెక్టర్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద న్యూరాలజీ డిపార్ట్మెంట్ అట్ ఎమ్రీ వాళ్ళు టిపికల్గా ఒక పెద్ద గాలా డిన్నర్ అరేంజ్ చేసి దే విల్ ప్రెజెంట్ ఇట్ అనమాట. నాకు తెలియదు, ఆ రోజు అనిపించింది ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ మై సన్ అనిపించింది. బికాస్ హీ డింట్ సీ మీ ఆల్ త్రూ దోస్ ఇయర్స్ ఎట్ ఆల్. నేను వచ్చేదాన్ని ఒక బ్రీఫ్లీ 5-6 days ఉండేదాన్ని, వెళ్ళేదాన్ని. తను వచ్చిన అంతే. ఐ నెవర్ హ్యాడ్ ద టైమ్ టు స్పెండ్. నాకేమనిపించిందంటే నేను సాక్రిఫైస్ చేయడం కాదు, అంటే హీ సాక్రిఫైస్డ్ లాట్ అనిపించింది నాకు ఎందుకో. అంటే అందరూ మదర్తో స్పెండ్ చేసే టైంని హీ సాక్రిఫైస్డ్ అనిపించింది. సో ఐ యాక్చువల్లీ టుక్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఓకే, వెరీ గుడ్ మ్యామ్, రియల్లీ వెరీ ఇన్స్పిరేషన్. పాలిటిక్స్లోకి రావడానికి మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది ఎవరు మ్యామ్? ఒక్కరని చెప్పలేనమ్మా. పాలిటిక్స్లోకి రావడానికి మల్టిపుల్ ఇవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే మా నాన్నగారు హీ వాజ్ లేట్ ఫార్మర్ సీఎం ఎన్టీ రామారావు గారి దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేసేవారు. హీ వాజ్ వెరీ క్లోజ్లీ అటాచ్డ్ టు హిమ్ అండ్ సో వాజ్ ఐ. ఆయన వల్ల నాకు కూడా ఆయనతో అటాచ్మెంట్ చాలా ఉండింది. ఆయన్ని చాలా క్లోజ్ యాంగిల్లో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ద వే హీ యూస్ టు పైన్ అబౌట్ పోర్ పీపుల్, అంటే పోర్ పీపుల్ బేసిక్ నీడ్స్ కోసం ఆయన ఎంత ఇదయ్యేవారు. అంటే వాట్ ఎ ట్రూ లీడర్, అన్కరప్ట్ లీడర్ కెన్ డూ టు ద సొసైటీ అనేది నేను చూసాను ఆయన్ని. అంటే అన్బయాస్డ్గా ఎంత బాగా చేయగలుగుతారు అనేది. సో హీ వాజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్. మై ఓన్ గ్రాండ్ ఫాదర్, మా డాడ్ వాళ్ళ పెద్దనాన్న గారు, అంటే ఆయన పెంచిన ఫాదరు, ఆయన కూడా హీ వాజ్ సమితి ప్రెసిడెంట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, అన్అపోజ్డ్ యునానిమస్గా ఎలెక్ట్ అయ్యేవారు ఆయన చాలా ఏళ్ళు. అండ్ ఎంత కమిటెడ్గా ఆయన చేసేవారంటే వర్క్. అండ్ హీ వాజ్ ఎన్జి రంగా గారి కాంటెంపరీ ఆయన. సో ఆయన చెప్పేవారు ఎన్జి రంగా గారి గురించి. అండ్ ఐ యూస్ టు సీ హిమ్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఆల్ దిస్ I was observing from very close quarters and I knew all these people. Ante these people are not the kind of leaders who made money in politics. అఫ్ కోర్స్ ఆ రోజుల్లో ఇంత కరప్ట్ అసలు ఎవరు లేరు. ఇప్పుడున్నంత కరప్షన్ అప్పుడు అసలు లేదు పాలిటిక్స్లో. వీళ్ళు ఏంటంటే ఉన్న ఆస్తులు కరగపెట్టుకొని వాళ్ళు పాలిటిక్స్ చేసిన వాళ్ళు. అండ్ దే వర్ గ్రేట్లీ రెవర్డ్ బై ద విలేజ్ పీపుల్ దేర్. అండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా చాలా అంటే దేవర్ రియలీ రెవర్డ్ అనమాట. చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో ఒక మంచి లీడర్ ఒక ఊరికి ఏం చేయగలుగుతారు, ఒక తాలూకాకి ఏం చేయగలుగుతారు, ఒక సమితి ప్రెసిడెంట్ ఏం చేయగలుగుతారు, ఒక స్టేట్ లెవెల్ లీడర్ ఏం చేయగలుగుతారు, చదువు ఉన్న లీడర్ ఎలా చేస్తారు, చదువు లేని లీడర్ ఎలా చేస్తారు, ఇవి అన్నీ నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరిగింది ఫ్రమ్ ఎ వెరీ యంగ్ ఏజ్. ప్లస్ మై ఫాదర్ వాజ్ లెక్చరర్ ఇన్ హిజ్ ఎర్లీ లైఫ్. He taught political sciences and public administration. He wrote a lot of books. సో ఆ బుక్స్ అన్ని కూడా నేను చాలా యంగ్ ఏజ్లో ఒక సరదాగా చదువుకునేదాన్ని. మ్యామ్ మీరు చెప్పండి, బీజేపీలో జాయిన్ అవ్వడానికి మీకు ఎక్కువగా నచ్చింది ఏంటి, ఐ మీన్ ఇన్స్పైర్ చేసింది ఏంటి? See, there are 1000 reasons why I like BJP. ఒక్క రీజన్ అని చెప్పలేను, బట్ కొన్ని చెప్తాను వాట్ ఇంప్రెస్డ్ మీ. ఒకటి ఏంటంటే we've seen the యూపీఏ గవర్నమెంట్ చూసాం మనం. అంటే కోalition గవర్నమెంట్లో ఉండే డిస్రప్షన్ కానీ, కరప్షన్ కానీ, నెపోటిజం కానీ ఏంటి అనేది ఈ కంట్రీ చూసింది. అన్ని ఫీల్డ్స్ కరప్ట్ అయిపోవడము అండ్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం, కోalition పార్ట్నర్స్, స్టెబిలిటీ లేకపోవడం, దానివల్ల ఎప్పుడు గవర్నమెంట్ కూలుతుంది, ఎక్కడ ఎలక్షన్స్ వస్తుంది, ఏమీ ఇది ఉండేది కాదు. బట్ ఎవర్ సిన్స్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత లక్కీలీ హీ కేమ్ విత్ అ గుడ్ మ్యాండేట్ అండ్ ఎలాంటి డిస్రప్షన్ లేకుండా ఆయన నీట్గా పాలన చేయటం, అట్లాగే కంప్లీట్ ట్రాన్స్పరెన్స్తో గవర్నమెంట్ నడపటము, జీరో నెపోటిజం ఉండటము, ఫ్యామిలీ పాలిటిక్స్కి దూరంగా ఉండటము, ఇవన్నీ నాకు నచ్చాయి బేసికలీ. అండ్ ఇంకొకటి ఏంటంటే బీజేపీ పార్టీలో దిస్ డిసిప్లిన్ ఇంట్రిన్సికలీ,
ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ఉంటుంది. అంటే వేరే గవర్నమెంట్స్లో లేదా, వేరే పార్టీస్లో లేదా అంటే డెఫినెట్లీ ఆ పార్టీస్లో ఉందేమో, కానీ వాళ్ళకి డిస్ట్రప్షన్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంటర్నల్ ఇండిపెండెన్స్ అన్న దీంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ అట్లా కాదు, ఒక పద్ధతి ప్రకారం నడుస్తాయి. అదే కాకుండా బీజేపీలో ద బ్యూటీ ఆఫ్ బీజేపీ ఈస్, ఒక సామాన్య వ్యక్తి కూడా నేను ప్రెసిడెంట్ అవ్వగలను, పార్టీ ప్రెసిడెంట్ అవ్వగలను, ప్రధానమంత్రి అవ్వగలను, ఒక కేంద్ర మంత్రి అవ్వగలుగుతారు, ఒక గవర్నర్ అవ్వగలుగుతారు. ఓకే, సో ఇవన్నీ ఓన్లీ బీజేపీలోనే సాధ్యం. ఓకే ఓకే, ఒక బీసీ వ్యక్తి వాళ్ళ దేశ ప్రధానిగా ఉన్నా, ఒక నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తి, దళిత పర్సన్ వాళ్ళ రాష్ట్రపతిగా ఉన్నా, ఇవన్నీ కూడా బీజేపీలో సాధ్యం. ఒక సామాన్యమైన కార్యకర్త కూడా స్టేట్ ప్రెసిడెంట్ అవ్వడం మనం బీజేపీలోనే చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారు ఇక్కడ తెలంగాణలో. ఓకే, సో ఇవన్నీ కూడా ఓన్లీ బీజేపీలో సాధ్యం. అంటే ఆఫ్ లైట్ ఏంటంటే ఒక లాస్ట్ మీరు ఒక 15-20 ఇయర్స్ నుంచి పాలిటిక్స్ గమనిస్తుంటే ఓన్లీ డబ్బున్న వాళ్ళే పాలిటిక్స్, డబ్బున్న వాళ్ళే చేయగలుగుతారు రాజకీయాలు అనే ఒక అపోహ కానివ్వండి అనేది అనుకుంటాం. కానీ అది అపోహ కాదు, నిజం కూడా అదే. పాలిటిక్స్లోకి బాగా డబ్బులున్న వాళ్ళే వచ్చారు లాస్ట్ 15-20 ఇయర్స్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ మిడిల్ క్లాస్ పర్సన్, ఈవెన్ ఒక రిక్షా పుల్లర్, ఒక ఆటో నడుపుకునే వ్యక్తి కూడా ఇవాళ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి సాహసిస్తున్నారంటే దానికి కారణం బీజేపీ పార్టీ. సో దాట్స్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఆన్సర్ దట్ ఐ కెన్ గివ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొకసారి సరికొత్త గెస్ట్తో మీ ముందుకొస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు మన రేడియో, మన సంగీతం, మన సంస్కృతి. మన రేడియో యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.